కోడి పందాలు, జూదం, ఇతర నిషేధిత ఆటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కోడి పందాలు, జూదం, ఇతర నిషేధిత ఆటలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసు వారికి తెలియపరిచినా వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు. సంక్రాంతి సెలవులకు, విహారయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలందరూ బంధుమిత్రులతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. నరసరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ, ఎస్ఐ సిహెచ్ కిషోర్. కోడి పందాలు, జూదం నిర్వహించిన, ఆడిన కఠిన చర్యలు చేపడతామని నరసరావుపేట రూరల్ ఎస్ఐ సిఐ పి రామకృష్ణ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత కోడి పందాలు, జూదం మరియు నిషేధిత ఆటలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. నిర్మానుష్య ప్రదేశాలలో నిషేధిత ఆటలు నిర్వహించకుండా ప్రత్యేక డ్రోన్స్తో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి అల్లరి సృష్టించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ మరియు సిఐపి రామకృష్ణ హెచ్చరించారు. సంక్రాంతి సెలవులకు, విహారయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. మండల పరిధిలో ఎక్కడ కోడి పందాలు జరిగినా తమకు సమాచారం అందించవలసిందిగా ప్రజలను ఎస్ఐ కిషోర్ కోరారు. మరియు రొంపిచెర్ల మండల ప్రజలందరికీ పోలీసు వారి గమనిక, ఈ సంక్రాంతికి సంబంధించి ఎవరైనా సరే కోడి పందాలు కానీ, జూదాలు కానీ నిర్వహిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఎవరైనా ఈ కోడి పందాల గురించి కానీ, జూదాం గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు నిర్భయంగా చెప్పండి. మేము మీరు చెప్పినటువంటి వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ ఊర్లోకి వెళ్తుంటారు, వాళ్ళ ఊర్లోకి వెళ్తుంటారు. ఆ ఊర్లోకి వెళ్ళేటప్పుడు మీ వివరాలు, ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే వివరాలు కూడా మా పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే ఈ దొంగతనాలు అనేవి బాగా జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు నిరోధించడం కోసం ఇది ఒక LHMS అనే స్కీమ్ కూడా ఉంది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది. దానిలో మీరు చెప్తే మా వాళ్ళు మీ ఇంట్లో ఒక సీసీ కెమెరా బిగిస్తారు. బిగించి ఎవరైనా సరే మీ అనుమతి లేకుండా ఎవరైనా ఇంట్లో కనుక ప్రవేశిస్తే అలార్మింగ్గా మాకు అలారం ఇక్కడ వస్తుంది. దాన్ని బట్టి మేము మీ ఇంటికి త్వరగా చేరుకొని దొంగలు పట్టుకుంటాము. మీరు సంక్రాంతి సందర్భంగా ఊరికి వెళ్తే మీ ఇంట్లో తాళాలు వేసి ఉంటే మాత్రం ఎవరినన్నా నైట్ టైము ఒకళ్ళు పడుకునే ఏర్పాటు మీ తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ రిలేటివ్స్లో ఎవరినో ఒకరిని ఆ ఇంట్లో పడుకోబెట్టండి. అంతేగాని తాళాలు వేసి బయటకు ఎక్స్పోజ్ అయ్యి ఊరికి వెళ్ళినట్టు తెలిస్తే దొంగతనాలు చేస్తారు. కాబట్టి మీ వస్తువులు మీరే బాధ్యత. అలాగే మీరు ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి బ్యాంకులో పెట్టుకోండి, లేదా పక్క ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని వెళ్ళండి. కానీ ఇంట్లో ఎటువంటివి కూడా మీరు వాల్యుబుల్ థింగ్స్ ఉంచొద్దు. ఇది పోలీస్ వారి